సైన్యాన్ని చూస్తే ఎవరికైనా భయం కలుగుద్ది. అంతకుముందే ఇశ్రాయేలు పరిస్థితి దారుణంగా మారిపోయింది. చాలా దారుణంగా కొట్టబడుతున్నారు. న్యాయాధిపతిగా ఉన్నటువంటి గిద్యోనే భయపడి గానుగ చట్టును దాక్కుని గోధుమలు దొల్లగొట్టుకునేంత భయభ్రాంతులకు గురయ్యాడు. అనేక మంది బిడ్డలు చెరపట్టబడ్డారు, చంపబడ్డారు, చెరపబడ్డారు. వారి పంటలు నాశనం చేయబడ్డాయి. వారి ధనమాన ప్రాణాలు తోచుకొనబడుతున్నాయి. గిద్యోను వంటి నాయకుడే దేవుడు మా చెయ్యి వదిలేశాడు అని నిరాశలోకి వచ్చేసాడు. ఆ దశలో తెల్లవారులేసి చూసేసరికి ఎటు చూసిన శత్రువులే ఉన్నారు. ఇప్పటికే చాలా కాలంగా దాడులు జరుగుతున్నాయి. చాలా కాలంగా దోచుకొనబడుతున్నారు, కొట్టబడుతున్నారు. ఈ రోజున ఒక్కసారిగా మూకుమ్మడిగా లెక్కింప శక్యము కానంత మంది శత్రువులు వచ్చేశారు. గుండె పగిలి చచ్చే పరిస్థితి. ఇశ్రాయేలులను చూస్తే సుమారు 32,000 మంది 30,000 మంది దాకా ఉన్నారు. వాళ్ళు చూస్తే అసంఖ్యాకంగా ఉన్నారు. ఏం చెయ్యాలయ్యా, నువ్వేమో నేను తోడుగా ఉన్నాను, నీకేం పర్లేదని గాను చోటను దాక్కున్న మనిషిని బలపరిచి తీసుకొచ్చావు. కానీ వాస్తవంగా వేరుగా ఉంది. చాలాసార్లు అంతే కదా, వాక్యం చదువుతుంటే ధైర్యం కలుగుద్ది, వాక్యం వింటూ ఉంటే ధైర్యం కలుగుద్ది. ప్రాక్టికల్గా చూస్తే మనకున్న ఛాలెంజెస్ చూస్తే భయం అనిపిస్తుంది. ఇక నా వల్ల కాదని సరిపెట్టుకున్నా నువ్వేం బలపరిచి తీసుకొచ్చావు, నుంచోబెట్టావు, తీరక్కడికి వచ్చి చూస్తే పరిస్థితి వేరుగా ఉంది అని కృంగిపోయే పరిస్థితి, దిగులు పడే పరిస్థితి. అప్పుడు దేవుడు అంటాడు, నిశ్చయంగా నేను నీకు వాగ్దానం చేసినట్టుగా వారిని నీ చేతికి అప్పగిస్తాను, నీదే విజయం, నీకేం డోకా లేదు అన్నాడు. ఎట్లాంటి మాటలు చెప్పి ఏడు దాకా తీసుకొచ్చావు నన్ను, ఏ గాను చాటున బిక్కు బిక్కుని బతుకుతున్నాను, నా కుటుంబానికి ఇన్ని గింజలు తొలగొట్టుకుంటే చాలు నా పేనాన్ని కొనుక్కున్నాను, బలపరిచావు, ధైర్యపరిచావు, ఏడు దాకా తీసుకొచ్చావు. ఇప్పుడేమో మాకు కొన్ని 100 రెట్లు ఎక్కువగా ఉన్న సైన్యాన్ని చూపించి నేను తప్పకుండా నీకే గెలిపిస్తానంటున్నావు ఏంటయ్యా అని బాధపడ్డాడు. ప్రభు అన్నాడు, నేను చెప్పినట్టు చెయ్యి, నీకు గొప్ప విజయం వస్తుంది అన్నాడు. అలాగే ప్రభు అన్నాడు. ఏం చేయమంటావు అంటే, ఇంతమంది జనం చాలా ఎక్కువ, కొంతమందిని తీసేయన్నాడు. అసలు ఇప్పుడున్న పరిస్థితికి ఇంతమంది వస్తే కూడా తక్కువే. 30-32 మంది అన్న, అవతల లక్షలు ఉన్నారు. ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు, చచ్చిపోతుంటే నువ్వు ఇంకో 10 లక్షల మందిని దేవదూతలను పంపుతామని చూస్తుంటే ఇంతమంది ఎందుకురా పంపించే అంటావేంటి అంటే దానికి ₹1,00,00,000 లాజిక్ చెప్పాడు. ఏంటది, ఇన్ని 32,000 మందితో ఒకవేళ గెలిస్తే ఇశ్రాయేలు ప్రజలు మా బాహుబలంతోనే గెలిచామనుకుంటారు. నేను గెలిపించినట్టుగా ఫీల్ ఎవరో వాళ్ళకే అతిశయం వచ్చొద్దు, నాకేం మహిమ రాదు. అందుకని ఇంతమంది ఉండగా నేనైతే సపోర్ట్ చేయను, వీళ్ళు తీసేస్తేనే సపోర్ట్ చేస్తానన్నాడు. ఉన్నోళ్ళని వదిలించుకుందామా, దేవుని సపోర్ట్ని వదులుకున్నామా అర్థం కాని పరిస్థితి అవకుడికి వచ్చుద్ది కాదు, ఆల్రెడీ వచ్చింది మనకి. ఇప్పుడు ఆ మూమెంట్లోనే ఉన్నాం. పనికిరాని సరుకు, చెత్త సరుకు, తోలు సరుకు, పొట్టు వదిలిచేద్దామా, ఇప్పటికే ఈడ్చి కొడితే 100 మంది లేరు, ఇంకా ఫిల్టర్ చేస్తే 10 మంది మిగలరు ఉన్నాయి అని మనసు చెప్తుంది. యేసుప్రభు అంటున్నాడు, వేస్ట్ రాయి బ్యాచ్ తీసేయి అంటున్నాడు యేసుప్రభు. ఈ మూమెంట్లో ఉండగా ఇప్పుడు ఈ కూటం జరుగుతుంది మనకి. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా నేను చెప్పేది అంతా కూడా. నేనేం మర్మంగా చెప్పట్లేదుగా. తేటగాడు ఉన్నదే. బైబిల్ ఎందుకు మహా గొప్ప పరిశుద్ధ గ్రంథం అని ప్రపంచ మేధావులు శిరస్సు వంచారంటే, ఎప్పుడో ఎక్కడో ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు యథాతథంగా కాల్పనిక గాథలు, అతిశయోక్తులు లేకుండా రికార్డ్ చేస్తే అది ఏ సంవత్సరమైనా, ఏ తరమైనా, ఏ దేశమైనా, ఏ కాలమైనా వారి ఆధ్యాత్మిక జీవితాలకి తగినట్టుగా ఉంటుంది ఆ పరిస్థితి. ఇలాగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయబట్టి జరిగింది తప్ప ఇంకెవడట రాయలేడు. ఒకనాటి మహాకవుల రాతలు నేటి కాలానికి సరిపోవు.
ఒకనాటి మేధావుల మాటలు ఈ కాలానికి సెట్ కావు, కానీ ఒక పరిశుద్ధ గ్రంథానికి మాత్రమే మినహాయింపు ఉంది. ఏ కాలానికైనా ఏ తరానికైనా ప్రాక్టికల్ లైఫ్కి పనికొచ్చే ఒక ఇన్ఫర్మేషన్ని, సపోర్ట్ని ఇవ్వాలంటే, దిశ నిర్దేశం చెయ్యాలంటే అది ఒక పరిశుద్ధ గ్రంథానికి మాత్రమే సాధ్యం. ఇలాంటి గ్రంథాన్ని కలిగిన మనం ధన్యులు. దాన్ని చదివితే ఇంకా ధన్యులం, క్రమంగా ధ్యానం చేస్తే ఇంకా ధన్యులం, కొద్ది గొప్ప పాటిస్తే ధన్యులం, పాటించింది ఏదో ఎదుటోడికి చెప్తే ఇంకా ధన్యులం, ఏమీ లేకుండా డైరెక్ట్గా బాధ చేస్తే దరిద్రులం. ప్రభు అందరినీ కాపాడుగాక. దమ్ము సరిపోలేదు అందరికంటాకి, సరిపోదు. ఎందుకంటే ఊగిసలాట పనికి మాలి పని ఉంది, కొంచెం అటు ఇటు. ఇవాళ కూటం ఉంది, ఇవాళ పెళ్ళి ఉంది, ఇవాళ సావు ఉంది. ఇప్పుడు ఏం చెప్పాలని ఆ ప్రజలతో మాట్లాడడానికి అప్పటికప్పుడు తడువుకొని 4 ముక్కలు ఏరుకునే దరిద్రం ఉన్నంతకాలం వాడు దరిద్రుడే కదా. అటు నేనైనా నువ్వైనా ఎవడెక్కువ? యేసు ప్రభుకి ఏమన్నా? తన పోలికలో తన స్వరూపంలో చేసి తన ఆత్మతో నింపి తన మహిమతో కప్పి తన తోటలో పెట్టుకొని తనతో సహవాసం చేసుకోవడానికి స్నేహితుడిగా పెట్టుకుంటే చిన్న తేడా వచ్చి పంపించేసాడు అవతలకి. నువ్వేం పెద్ద దిక్కువేంటి? అవునంటే ఎక్కువ ఫీల్ అవుతావని అంటలేదు, కానీ సంఘానికే ఎక్కువ కాదు, నువ్వు పెద్ద విశేషమేం కాదు. యేసులోకి ఎక్కడ ఎక్కువ అవుతావు? అందుకే విశ్వాసం ఎవరు ఉన్నారని అడుగుతాను. కొంచెం వాళ్ళు ఉంటే బాగోదని కొంచెం అవుతుంటాను. వాళ్ళేమో అపార్థం చేసుకుని చెప్తుంటారు. వాళ్ళు మేమొస్తే తప్పు ఏంటి, మేమే అసలు పనులు చేసేది, మేమే వంటలు చేసేది, మేమే డబ్బులు ఇచ్చేది, మేమే అక్కర లేకుండా పోయామా అని చెప్తారు నా మీద పడి. నా బాధ అది కదా. వాళ్ళ ముందు పెట్టి పాస్టర్లు తిడితే వీళ్ళు ఫీల్ అవుతారని నేను చేస్తున్నా. ఆ మొక్క వాళ్ళకి అర్థమైతే అవదు. పిల్లల ముందు తల్లిదండ్రులకు గొప్పడొచ్చా? ఆ సభ్యత సంస్కారం కలిగిన వారు కనుక 1-10 సార్లు కన్ఫర్మ్ చేసుకుంటారు. ఉన్నారా? అంత మనోళ్ళు అయితే రేపు వేరుగా ఉండిద్ది. పిల్లగాళ్ళు ఉన్నారంటే కొంచెం ఆచి తూచి ఈ తిప్పల్లో నన్ను పెడతాక మీరందరూ ఏకమైపోయారు. అయినా మీకు వందనాలు, దేవునికి స్తోత్రం. నేను చేసేది ఏముంది చెప్పండి? నేను చేసే పని సాఫ్ట్గా నేను చేయనివ్వరు. ఏదో రకంగా నాకు చిన్న అడ్డం వేసి 60 కిలోమీటర్లు ప్రయాణిక అయితే స్పీడ్ బ్రేకర్లు వేసి తమాషా చూస్తుంటారు మీరు. అయినా అట్టకొట్ట ఒడ్డుకి వెళ్తాను ఇంకో దేవుని కృపలో. దేవునికి స్తోత్రం. చెప్పరా, పెద్దగా అలవాట్లేనట్టుంది. ఈ ఊరికి వచ్చినట్టు 17 సంవత్సరాల క్రితం నేను చెప్పిన మొదటి ప్రసంగం వెలగలేరని ఎవడు చెప్పాడు మీకు? మీరు వెలుగుతారని చెప్పాను. 17 సంవత్సరాల క్రితం ఈ ఊర్లో చెప్పిన ప్రసంగం అది అబద్ధం. ఎవరు చెప్పారో మీకు? మీరు వెలుగుతారు, ప్రభు వెలిగించగలడు, ఆయనే లోకానికి వెలుగు, ఆయనే ఆత్మదీపం అని ఒక 2 గంటల ప్రసంగం. అనేక మంది అన్ని జనులు ప్రభులోకి వచ్చారు. నాకు బాగా గుర్తు, 3 సీసాలు నెయ్యి ఇచ్చారు ఈ ఊర్లో. నాకు పట్టుకుపోయాను. ఒక ఆవకాయ పచ్చడే. ఎల్ సురేష్ గారు పిలిచారు నన్ను. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఆ తర్వాత విజయవాడ వచ్చినప్పుడు ఎవడో ఒక పౌర్మించిన వెలగరేళ్ళు నెయ్యి కొనుక్కనంటారా, బాగుంటుందంట ఆ ఊర్లో అని. మళ్ళీ నాళ్ళకి ఈ పిల్లోడు సంవత్సరం నుంచి గోల. ఇవి ఏళ్ళకోవటం కాదు, ఇది నడి రోడ్డు మీద ఎండలో టెంట్లు వేసుకోవటం పెడతాక 1 ఇయర్ నుంచి నా ఎంట పడ్డాడు పిల్లోడు. చూసిరా, తెలివిగల కుందేలు వెళ్ళి వేటగాడు ఒళ్ళో పడిందంట. ఆ కుందేలు జపనీస్ శాస్త్రే. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. నా ఆరోగ్యం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా బతికేంటి, నేను ఏడదేలేను, నాకేం తెలుస్తలేదు. గట్టిగా ఎండదెబ్బ తగిలితేనండి తూర్పు ఏదో పడమేదో గుర్తుపట్టలేమక. ప్రభుకు స్తోత్రం. మీ అందరికి వందనాలు. ఉష్ణ శీతలహ అనే సిద్ధాంతాన్ని బట్టి ఈ ఎండకి మీకు వేడివేడి అన్నం పెడతాక మనోడు ప్రిపేర్ అయ్యాడు. అట్టయితేనే మీరు చల్లబడతారని శాస్త్రం చెప్తుంది. ఉష్ణ శీతలహ, -(-) పాకశాస్త్రం ప్రకారమైన, గణిత శాస్త్రం ప్రకారమైన, వెలగలేరు శాస్త్రం ప్రకారమైన ఇదే కరెక్ట్. హల్లెలూయా. దేనికైనా రెడీ, క్వశ్చనే లేదు. ప్రపంచం తల్లకిందులు అయిపోయినా చివరి శాతం వరకు నిలిచిపోయిన 300 బ్యాచ్లు ఉండాలి తప్ప వెళ్ళిపోయిన 31,900 బ్యాచ్లు ఉండకూడదు. యేసు రక్తమే. హల్లెలూయా. సేవ అంటేనే సమస్య కదండి, సేవ అంటేనే శోధన కదా, సేవ అంటేనే తిప్పలు కదా, సేవ అంటేనే ఆటంకాలు కదా, వ్యతిరేకత కదా. ఇక్కడ కూర్చున్న ఎవరినన్నా ఒకరిని అడుగు,
అసలు నాకు ఏ తిప్పలేవు, నల్లేరు మీద బండి నడకలా సాగుతుందని ఒక్కళ్ళు చెప్తారేమో. పోరాటం లేకుండా ఉంటుందా సేవ? అయితే ఇందులో ఇన్ఫర్మేషన్ మంచి సమాచారం ఏంటంటే పోరాటం ఉన్న సేవ అయితేనే కరెక్ట్గా వెళ్తున్నట్టు. చాలా స్మూత్గా వెళ్తుందంటే అది కొంచెం ఆలోచించాలి. నేనేం అనకూడదు. ఇక అసలు చిన్న ప్రాబ్లం లేకుండా వెళ్తుందంటే కొంచెం డౌటే. లోకంతో కలిసిపోతేనే ప్రాబ్లం రాదు, లోకానికి ఎదురెళ్తే తిప్పలు వస్తుంది. నువ్వు ఎప్పుడో లాలూచి పడిపోయి రాజీ పడిపోయి ఆడితో సెట్ అయిపోయి అన్న నా జోలికి నువ్వు రావు, నీ జోలికి నేను రానని మీరు మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఉంటే నీకు ఇబ్బంది పెట్టడం. ఎట్టైనా నీ రాజ్యాన్ని కూల్చి యేసు రాజ్యాన్ని స్థాపిస్తానన్నావంటే నీ సంగతి ఆడు చూస్తాడు, నువ్వు రోజు తగులాడుతూనే ఉండాలా. మరి ఏ ఇబ్బందులు లేకుండా స్మూత్గా సాగాలనుకున్న వాళ్ళు ఆడితో రాజీ పడిపోండి. సావైన బ్రతుకైనా ఆ రేంజ్ ఉంటే ఉండండి. యేసు రక్తమే. శత్రువులు ప్రబలుతున్నారు, నిజమా కాదా? సేవకులు బలహీనులు అవుతున్నారు, నిజమా కాదా? క్రమక్రమంగా వీళ్ళు అల్పసంఖ్యలో అవుతున్నారు, నిజమా కాదా? అయినా సరే దాక్కుంటే భయపడుతుంటే సింగిల్గా ఒంటరిగా ఏకాంతంగా ఆ సాటుకు వచ్చే దేవుడు మనల్ని బలపడుతున్నాడు, అవునా కాదా? గాను సాటును చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు తీసుకొచ్చి కొండెక్కిచ్చాడు, అవునా కాదా? కొండెక్కిచ్చిన తర్వాత చూస్తే మనం తక్కువ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అవునా కాదా? అయినా కొంతమందిని తీసేయమంటున్నాడు, అవునా కాదా? ఇప్పుడు చెప్పేం చేస్తావు? ఇంకా నెక్స్ట్ పాయింట్ చెప్పను నా ఇంక చూద్దాం కాదు, నువ్వేం చేస్తావు చెప్పు. ఇప్పుడు నువ్వు కొండ మీద ఉన్నావు, పరిశుద్ధత విషయంలో, సమర్పణ విషయంలో, భారం విషయంలో, నీతి విషయంలో, ప్రేమ విషయంలో, శ్రమను సహించిన విషయంలో, ఓర్పు విషయమైన వాక్యమును గైకొల్ట విషయంలో, నిరీక్షణ కలిగి అదృశ్యమైన ప్రపంచం మీద ఆశ పెట్టుకొని బతకడం విషయంలో, శ్రమను సహిస్తూ భరిస్తూ న్యాయముగా తీర్పు తీర్చు తండ్రికి ఆత్మను అప్పగించుకొని దీర్ఘశాంతము కలిగి బ్రతికే విషయంలో నువ్వు శిఖరం మీద ఉన్నావు. నువ్వు నీతోటి ప్రపంచం ఎక్కడో ఉంది, కానీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు, నువ్వే తక్కువ ఉన్నావు. నీతో ఉన్న వాళ్ళు ఇంకా తక్కువ ఉన్నారు, కానీ యేసు వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ తీసేయమంటున్నాడు. ఏం చేద్దాం చెప్పు? వ్యూహాత్మకమైన మౌనం పాటించడం తెలివైనటువంటి విధానం కాదు. జవాబు చెప్పాల్సిందే మీరు. మన జనం తక్కువ అని మనకు అనిపిస్తున్నారు. చిన్న సంఘం అనియా, చిన్న పరిచయం, నీకు ఎట్టంటే చెప్తావు. నువ్వు దేశమంతా తిరుగుతున్నావు, దేశమంతా తిరిగినా అక్కడికి వెళ్ళాక నాకు చిన్న సంఘమే ఉంది, పెద్ద బేభత్సమేమి లేదు అక్కడ. పెద్దోడి కింద ఎందుకు కనపడుతానంటే పెద్ద పెద్ద సంఘాలు పిలుతున్నారు కాబట్టి. తీరా అక్కడికి వెళ్తే మామూలే. మా బాబు గారికి ఉన్న మందిరం అంత లేదు నాది. ఎటుబడితే అడ్డే గదులు కట్టి పారేసాడని ఎక్కడున్నాయి నాకు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకున్న బ్యాచ్లో ఫిల్టర్ చేసే దమ్ము మనకుందా? ఇది నేను చెప్పేది. మన తెలివి ఏంటంటే యుద్ధము యెహోవాదే అని బంతి ఇచ్చిరేసి, మరి అందరి ముందు ఒప్పుకున్నాను నువ్వే యుద్ధం చేస్తావని నమ్మకంగా చెప్పాను, మరి ఏదోటి చెయ్యి ప్రభా అని మనం చల్లగా కూర్చోటే మళ్ళీ గానుగు సాటికి వెళ్ళిపోయి మనకు ఆ గోధుమలు మన ఫ్యామిలీ వరకు మ్యాథ్స్ సరిపోతే చాలు. దేశం ఎట్టబడి నువ్వు న్యాయాధిపతివి కదరా, నువ్వు ఫ్యామిలీ వరకు చూసుకుంటే ఎట్టా, నువ్వు దేశాన్ని చూడాలి కదా. రే 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 అంటే దేశాన్ని చూస్తామేక బెల్లం పెట్టలకి అన్నం పెట్టుకుని దిక్కు లేకుండా పోయాను మాట్లాడు బాగో. నన్ను నమ్ముకొని వచ్చినంత కాలకన్నా దానికి గింజలు పెట్టాలి కదా, నేను నమ్మకమైన బాధ్యత కలిగిన కుటుంబరావుని అని ఫీల్ అవుతుంటే యేసుప్రభు అంటాడు అట్ట కాదురా, నువ్వు కొండ ఎక్కాలరా, విజయాలు సాధించాలి, నువ్వు బేభత్సం రా, నువ్వు సూపర్ రా అని యేసుప్రభు అంటున్నాడు. ఇక యేసుప్రభు వచ్చి అంతగా బలపరిచాక ఏం చేస్తాం? యేసు రక్తం ఇచ్చాం, కొండెక్కేసాం. కొండెక్కేసి సంఘం అంతా రండి, నాతో కలిసి రండి, అయ్యప్ప అయినా పర్లేదు, ఎక్కడికైనా పర్లేదు వచ్చామని అందరిని తీసుకొని కొండెక్కాం. తీరా కొండెక్కాక యేసుప్రభు చూసినాడు, ఎంతమంది ఎందుకు నాన్న పంపించాను. అమ్మ నాయన, వీళ్ళే ఇంకా చిన్న సంఘం, కొద్ది సంఘం అని బాధపడుతున్నాను, వీళ్ళని పంపించేది ఎట్టయ్యా? స్తోత్రం అనండి, హల్లెలూయా. అప్పుడు ప్రభు చెప్పాడు, అందరిని వెళ్ళిపోమని కాదని నా ఉద్దేశం, ఎవరు భయపడి వణుకుతున్నారో వాళ్ళని పొమ్మని అన్నాడు. ఫస్ట్ పాయింట్ చెప్పండి, ఎవరు భయపడి వణుకుచున్నారో వారిని పంపించేయి. నా మాట వినండి బిడ్డలారా, మన ఎదుట గొప్ప యుద్ధం ఉన్నది, గొప్ప పోరాటం ఉన్నది.
మనం బలవంతులమా, బలహీనమా, ఆయుధాలు ఉన్నాయా లేవా, అల్పసంఖ్యాకులమా, లేకపోతే మనమే మెజారిటీ, ఎన్ని తర్వాత అసలు ముందు భయం ఉందా, ధైర్యం ఉందా? అది తర్వాత కదండి. మీరు నమ్ముతారా? మొన్న పాస్టర్ గారు ఫోన్ చేశాడు. స్వరం ఎక్కడో గోతులకు వస్తుంది, ఎక్కడో అడుగుదా, అసలు అక్కడ వినపడదాం చాలా. అన్నా పేజీలోడన్నా అన్నాడు. ఏనన్నా ఏమైందన్నా? బాగా జ్వరం వచ్చిందన్నా. అయ్యో బాగా నీరసంగా ఉందా అన్నాను. అవునన్నా, కానీ ఎక్కువ భయంగా ఉంటుందన్నా అన్నాడు. చిచ్చే ఫోన్ పెట్టాను. జ్వరం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు నీరసం రావడం సహజం కదా. ఎంతైనా నీరసం రావచ్చు, కానీ భయం రావడం ఏంటి? ఈసారి అలా ఆవిడ చేసింది ఫోను. అన్న చాలా ఫీల్ అవుతున్నాడు అన్న అంటే నేను కూడా ఫీల్ అయ్యే పెట్టానులే ఫోను. ఒక దైవజనుడికి నీరసం వస్తే, బలహీనత వస్తే భయం రావటం ఏంటి నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఒక జ్వరం వస్తేనే, ఒక జబ్బు వస్తేనే, ఒక రోగం వస్తే నీకు భయం అయితే 10 మంది కర్రలేసుకొస్తే అసలు వాడు కొట్టే అంత పని ఎప్పుడైతే నువ్వు ముందే చచ్చిపోయి ఉంటావుగా. శవాన్ని ఎందుకురా కొడతాం, ఫోన్ అని వెళ్ళిపోతారు జనం. మేడ మించి పడిపోయినప్పుడు కానీ, కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు కానీ చచ్చిపోతారు కదా జనం. పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలియదేంటి తెలుసా? వాళ్ళు నేల మీద పడి నేల దెబ్బ తగిలి చావరంట, గాల్లో చచ్చిపోతారంట. ఊపిరి ఆగిపోద్ది అక్కడే. శవమే నేల మీద పడేది. కొన్ని వందల డాక్టర్ రిపోర్ట్స్ చెప్తున్నాను మీకు నేను. అమ్మో బాబాయ్ నేను పడిపోయాను చచ్చిపోతున్నాను భయం వేసి చచ్చిపోతారు. నేల దెబ్బ, రోడ్డు దెబ్బ, రక్తస్రావం, ఇవన్నీ శవానికే. అసలు దారిలోనే వెళ్ళిపోయాడు ప్రభు దగ్గరికి. ఎవరు నరకానికి వెళ్ళే లిస్ట్ ఎక్కడుంది? ప్రకటన 21:9 కదా. అందులో ఫస్ట్ పేరు ఏంటి? రక్తం చేయి. నువ్వెన్ని పాటలు పాడు, నువ్వెన్ని ప్రసంగాలు చేయి, ఎన్ని చెయ్యి, నీ గుండెకాయలో పిరికితనం అనేది ఉన్నంత వరకు నువ్వు పరలోకం ఫస్ట్, నరకం లిస్టులో ఫస్ట్ పేరు నీదే. చుట్టుపక్కల ప్రార్థనా పరులు పెట్టుకొని, దైవజనులు పెట్టుకొని, ఐఏఎస్లు పెట్టుకొని, జడ్జీలను పెట్టుకొని, రాజకీయ నాయకులు పెట్టుకొని, సార్ మీకెందుకు సార్ మేమందరం ఉన్నాం, మీకేం కాదు, ఏక వాళ్ళని ఇస్తే ఒట్టో అంటే అప్పుడు మైకి పట్టుకొని, ప్రియులరా మనము దేవునికి భయపడవలసిన పని లేదు. నీ ధైర్యం ఇలా యేసు ప్రభువా. ఎవరైనా ఏకీపించగలుగుతున్నారా? స్తోత్రం చెప్పట్లేదుగా. అయ్యగారులందరూ సైలెంట్గా ఉన్నారంటే అర్థం ఏంటంటే ఏదో చిన్న ఇబ్బంది. హల్లెలూయా. అయ్యగారులో ఒక మంచి మాట దేవుని వాక్యంలో ఇప్పుడు మనం తీసుకుందాం. ఎక్కడో గాను చాటును బిక్కు బిక్కుని బతుకుతున్నాను తీసుకొచ్చి కొండెక్కిచ్చాడు. ఉన్న కొద్ది మంది సంఘంతో ఏదో ఇబ్బంది పడుతున్నాడు. యేసు ప్రభు అన్నాడు, ఎంతమంది ఎందుకు నాన్న తీసేయరా అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు మాటతో ఏకీభవిస్తే ఆయన సపోర్ట్ లభిస్తుందా? అవురుకోండి అట్ట మాడతారండి. ఇప్పటికే మేము అల్పసంఖ్యాకులు, ఇప్పటికే మైనార్టీగా సత్తంటే మళ్ళీ వచ్చి మమ్మల్ని పొమ్మంటాం ఏంటి? అదేంటబ్బాయి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాప పిల్లని ఎండలో కూర్చోబెట్టారు. ఎండ గేరెక్కిపోయి తోడు తిప్పేస్తాడని చూడలేని పొంది ఇటుకైపు కూర్చోనా ఏమైంది? రూల్ ఏం కాదు, పర్లా. గుడ్ ఫ్రైడే ఇంకా 10 రోజులు ఉంది, అప్పుడే నువ్వు శ్రమలు పడకో. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం ఇంతమంది నీళ్ళలో కూర్చున్న పిల్లని అక్కడ ఎవరికైనా కడుపులో బాధ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా పాయింట్ ఏంటంటే, ఎవడు భయపడి త్వరగా వణుకుచున్నాడో, నువ్వు సీనియర్వా, జూనియర్వా, కొత్తోడువా, పాతోడువా, చదువుందా లేదా, డబ్బుందా లేదా కాదు, నీకు దేవుని పట్ల ధైర్యం ఉందా, విశ్వాసం ఉందా? భయపడి వణుకుచున్నావా? పిరుకుడమైతే పో, రక్తమే చెయ్యి, నీతో మాకు పని లేదు. నీకు నాకు అరగని ఓ పాయింట్ చెప్తాను, నాకు కూడా అరగట్లా. అదేంటంటే ఇప్పుడు మనకున్న జనం, మనకున్న సపోర్టు చాలా ఎక్కువ. ఇంతమంది ఉంటే నేను సహాయం చేయను అన్నాడు యేసు ప్రభు. నాకు మెంటల్ వచ్చేసే పాయింట్ అది కాదు. ఇప్పుడు
మాయ మర్మం లేకుండా మీ దగ్గర ఒప్పుకుంటున్నాను. ఇంకా యోధులు లేపండి ప్రభువా, సహకారం లేపండి ప్రభువా, నిజమైన కుమారులు లేపండి ప్రభువా, యెహోషువలు కావాలి, ఎలీషాలు కావాలి, తిమోతిలు కావాలి. నేను పొలమని రేయింబగలు ఎడుతుంటే యేసు ప్రభు అన్నాడు, ఇంతమంది అయితే నేను సపోర్ట్ చేయనురా. ఇప్పుడు నేను దీనికి పోని నాకు అర్థం వల్ల నేను అడ్డగోలు తప్పుడు వ్యాఖ్యానం చెప్తున్నా. నువ్వు కరెక్ట్ చెప్పుకొని ఎవరన్నా చెప్పండి. ఇంతమంది ఉండగా చేస్తే అది మేమందరం కష్టపడి సాధించినట్టు మీరు రేపొద్దున పోజు కొడతారు, నేను చేయను. మీరు ఇంకా అల్పసంఖ్యాకులు అయిపోతే బాగా ఫిల్టర్ చేసేసి ఏరిపారేసి కొంచెం క్రీమ్ మిగిలించి అప్పుడు చూపిస్తానా సత్తా అన్నాడు. ఆ లిస్టులో మనం ఉంటామా అనే టెన్షను నీకు వస్తే నీకు కరెక్ట్. నా బావదేమన్నా మీకు ఎక్కుతుందంటారా? ఉన్నదే 32,000 సార్, అవతల లక్షలు సార్. షార్ట్కి ఎక్కడ పోతుంది తీసుకొచ్చి ఎక్కి కొండెక్కిచ్చేసాడు. క్లియర్గా ఎక్స్పోజ్ అవుతున్నాం. ఇప్పుడు ఈ మూమెంట్లోకి తప్పించుకుంటా సీన్ లేదు. ఇప్పుడు దాకా దాక్కున్నాం, అది లేదు, తీసుకొచ్చి పెట్టేసాడు రోడ్డు మీద. ఎవరు? యేసు ప్రభువే, ఎవరు కాదు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అమ్మ బాబాయ్ ప్రభు పరలోక దూత సైన్యం బయలుదేరండి, హ్యాపీ క్రిస్మస్కి వచ్చారు, మీరు ఇప్పుడు రారేంటి అని చెప్పి దూతలందరూ కేకేసి టెన్షన్ పడి తిప్పలు పడతా ఉంటే, ఎంతమంది ఉంటే మళ్ళీ మేము ఎంట్రీ ఇస్తే బాగుందిరా, పరువు ఇది మాకు. ఇప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో చాలా ఎక్కువ అంట. కొంతమందిని తీసేయాలంట, ఆ తర్వాతే దేవుడు ఎంట్రీ ఇస్తాడంట. మీకు ఎవరికైనా ఎక్కుతుందో లేదో మరి, నిద్ర బట్టి సావతో సరిగ్గా అర్థమైతే. ఆ తీసివేయబడే జాబితాలో ఉన్న ఒక దుఃఖమే, మిగిలి ఉంచిన గుంపులో ఉన్న దుఃఖమే. సంబరమే సంబరమే అయిపోయింది కూటం. ఇప్పుడు ఏం పాడతావు? పాడు. నీ ఆశీర్వాదమే ఆశీర్వాదమే ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదమే పాడు. ఇప్పుడు పాడినానా? రెక్కుతో హల్లం పాడినాను. ఇప్పుడు ఈ సందర్భానికి ఏం పాడతావు? పాడు. నీకు చాలా పాటలు వచ్చినాయి కాదంటలా, నువ్వు చాలా పాటలు రాసావు కాదంటలా. 32,000 చాలా ఎక్కువ. కొంతమందిని తీసేసాక అప్పుడు మొదలెడతా నేను ఎంట్రీ అవుతాను, ఈలోపు నేను ఎంట్రీ ఇవ్వను అన్నాడు. ఆ తీసివేయబడే గుంపులో నీవు ఉంటే అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? తీసేసి నిన్ను మిగిలితే ఫైనల్ వారికి నీ మూమెంట్ ఏంటి? ఎందులో కూడా హ్యాపీగా ఉండే టైం అయిపోయింది. నేను చెప్పేది అర్థం చేసుకోండి. అడ్డగోలుగా డబ్బులు లేవని, ఎక్స్పీరియన్స్ లేదని, జూనియర్ అని నిన్నేం తీసేయడు. నీకు భయం ఉంటేనే తీసేస్తాడు. ఎవడు భయపడి వరకు చున్నాడని తీసేయి. నేను ఒక మాట అంటాను, తప్పో ఒప్పో, తప్పైతే క్షమించండి, ఒప్పైతే ఏకీపించండి. దేవుడు ఫిల్టరేషన్ స్టార్ట్ చేశాడు, ఏరే ఎత్తనాడు. నీకు ఇబ్బందిగా ఉన్నా నచ్చపోయినా ఇది తప్పేది కాదేక. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ టీంలో ఉన్న ఆ టీంలో ఉన్న దుఃఖం, కన్నీరు, భయం ఇది కామనిక. పర్వతముల మీద దుఃఖ శ్రమే, శ్రమధ్వనియే వినబడచ్చు, ఆనంద స్వరము వినబడదు అని చెప్పిన కాలం వచ్చేసింది. యెషయా ప్రవచనం గుర్తుందా? నవ్వు చూసి చాలా కాలం అయిపోయింది చెప్పాడు ప్రవక్త. ఆ దినములు వచ్చేసే బిడ్డలారా. అనేక మందిని చంపేశారు. పిల్లలు పుట్టుటకు సమయం వచ్చను కానీ కనుటకు శక్తి చాలటం లేదు. కనీసం మిగిలిన శేషము కొరకైనా హెచ్చుగా ప్రార్థన చెయ్యండి అని ఒక రాజుగారు ఏడుతున్నాడండి. ప్రవక్తలు మాట్లాడినట్లుగా, దైవజనులు మాట్లాడినట్లుగా ఉద్యోగులు ప్రజల కొరకు రోషము కలిగి నిలబడి మాట్లాడే కాలం వచ్చేసింది. ప్రతి డిపార్ట్మెంట్లో దేవుడు కొంతమందిని తన కోసం పెట్టుకున్నాడు.